వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుండి నేటి వైఎస్ జగన్ పాలన వరకు ఆ కుటుంబానికి అత్యంత విశ్వసనీయుడైన చాణక్యుడిగా విజయసాయిరెడ్డికి పేరుంది. జగన్తో పాటు జైలు గోడల మధ్య కష్టాలు పంచుకున్న ఆయన పార్టీలో నెంబర్ 2గా చక్రం తిప్పారు. కానీ అప్పట్లో విడదీయలేని బంధంగా కనిపించిన జగన్ విజయసాయిరెడ్డి జంట మధ్య ఇప్పుడు యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. రాజ్యసభకు పార్టీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి ఇప్పుడు జగన్పై నేరుగా విమర్శనాస్త్రాలు సంధిస్తూ జూన్ నుండి పాదయాత్రకు సిద్ధమవడం ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేయటానికి ప్రధాన కారణం జగన్ చుట్టూ ఉన్న కోటరీ అని ఆయన బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఆంతరంగిక వర్గాల్లో మార్పులొచ్చాయి. సజ్జల రామకృష్ణారెడ్డి వంటి నేతల ప్రభావం పెరగడంతో విజయసాయిరెడ్డి ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. గత 3.5 ఏళ్లుగా తాను అవమానాలను భరించానని, జగన్ తనను నమ్మడం లేదని విజయసాయిరెడ్డి వాపోయారు. తనను బ్యాక్ స్టాబర్, వెన్నుపోటుదారుడుగా జగన్ భావించేలా ఆ కోటరీ కుట్ర పన్నిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు విజయసాయిరెడ్డి ప్రతిపక్ష నేతలతో రహస్యంగా భేటీ అయ్యారని, ఇది నమ్మక ద్రోహం అని జగన్ మీడియా ముఖంగా విమర్శించడం ఈ అగాధాన్ని మరింత పెంచింది. వైసీపీ పాలనలో జరిగినట్లు ఆరోపిస్తున్న 3,500 కోట్ల రూపాయల మద్య కుంభకోణం, మద్యం కుంభకోణం ఇప్పుడు ఇద్దరు నేతల మధ్య చిచ్చు పెట్టింది. ఇటీవల హైదరాబాద్లో ఈడీ అధికారుల ముందు హాజరైన విజయసాయిరెడ్డి మద్యం పాలసీ నిర్ణయాల్లో తన పాత్ర లేదని స్పష్టం చేశారు. తనకు ఏమీ తెలియదని చెప్పడం ద్వారా ఆయన తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేశారు. లిక్కర్ స్కామ్లో జగన్కు తెలియకుండా ఏమీ జరగలేదని ఒకవైపు, ఆయనకు ఏమీ తెలియదని మరోవైపు ఆయన ఇస్తున్న స్టేట్మెంట్లలో తనదైన వ్యూహంగా కనిపిస్తుంది. రాజకీయాల నుండి విరమిస్తున్నట్లు గతంలో ప్రకటించిన విజయసాయిరెడ్డి ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తాను ఖచ్చితంగా పొలిటికల్ రీఎంట్రీ ఇస్తా అని కుండబద్దలు కొట్టేశారు. జూన్ నెల నుండి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర ఉంటుందనే వార్తలు ప్రాధాన్యత సంతృప్తి చేసుకున్నాయి. జూన్ నెల నుండి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర ఉంటుందనే వార్తలకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ యాత్ర ద్వారా తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రజల ముందు తిప్పికొట్టడంతో పాటు తన రాజకీయ బలాన్ని నిరూపించుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఈ పాదయాత్రలో ప్రజల స్పందనను బట్టి ఆయన బీజేపీలో చేరడమో లేదా తనకంటూ ఒక కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకోవడమో చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ స్థాయిలో బీజేపీ పెద్దలతో ఆయనకున్న సంబంధాలు ఆయనను కాషాయం వైపు నడిపిస్తాయనే వాదన బలంగా ఉంది. కోటరీని వదిలించుకోకపోతే జగన్కు భవిష్యత్తు లేదు అని విజయసాయిరెడ్డి చేసిన హెచ్చరిక ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. జగన్ ఎంతటి పోరాట యోధుడైనా తన కుడిభుజం లాంటి వ్యక్తి ఇప్పుడు ప్రత్యర్థిగా మారడం జగన్కు రాజకీయంగా పెద్ద దెబ్బేనని విశ్లేషకులు భావిస్తున్నారు. పాదయాత్ర తర్వాత ఏపీ రాజకీయాల్లో విజయసాయిరెడ్డి ఎవరి వైపు నిలుస్తారో, తాను ఆరోపిస్తున్న జగన్ కోటరీని ఎలా ఢీకొంటారో వేచి చూడాలి.